సో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ 2300. సో ఇవాళ నేను చిక్మంగళూరులో ఉన్నాను. చిక్మంగళూరు నుండి హుబ్లీ వెళ్తున్నాను. అండ్ హుబ్లీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఒకటే, మా చెల్లిని ట్రైన్ ఎక్కడానికి. తను హిల్ స్టేషన్ చూడడానికి వచ్చింది, హిల్ స్టేషన్ చూసేసింది, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంకోసారి మనం ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు పిలుద్దాము. సో హుబ్లీ మన బకెట్ లిస్ట్లో లేదు, తెలుసు కదా. సో మన ప్లాన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి, అలా చేంజ్ అయిపోయింది ఇవాళ కూడా. సో హుబ్లీ వెళ్తున్నాం. హుబ్లీ వెళ్ళే దారిలో మన చిక్మంగళూరు నుండి దగ్గర దగ్గర ఒక 300 కిలోమీటర్స్ ఉంది హుబ్లీ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి 7 o'clockకి ట్రైన్ ఉందన్నమాట. సో 7 o'clock లోపు నేను హుబ్లీ రీచ్ అయిపోవాలి. హుబ్లీ బాగానే ఉంటుంది, అది కూడా ఒక సిటీ. సో ఆ సిటీలో ఏమైనా బెస్ట్ ప్లేసెస్ ఉంటే మీకు అవన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో అనమాట. నేను ఇప్పుడే అది భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర నుండి వస్తున్నాను. రూమ్కి వచ్చేసాను, నాకు టైం లేదు, 11 o'clockకి చెక్అవుట్. సో టైం ఆల్మోస్ట్ 10:40 10:50 అయిపోతుంది. నేను ఇప్పుడు చెక్అవుట్ చేసి లగేజ్ మొత్తం బ్యాగ్లో పెట్టుకొని బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోతాం మేము. 300 hours జర్నీ అనమాట, ఒక 6 hours చూపిస్తుంది. సో 300 kilometers జర్నీ 6 hours చూపిస్తుంది. ఓకే, మీరు వెయిట్ చేయండి, మనం దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం హుబ్లీ గురించి అండ్ మన జర్నీ గురించి అండ్ ఈ చిక్మంగళూరు గురించి. ఓకే, సో గాయ్స్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ 2300. అండ్ ఇవాళ మనము హుబ్లీ వెళ్తున్నాము. హుబ్లీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా చెల్లిని ట్రైన్ ఎక్కడం కోసమే. సో ట్రైన్ వచ్చేసి రేపు మధ్యాహ్నం ఉంది, అంటే ఇవాళ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇందాక మీకు చెప్పినట్టు 7 o'clock ఉంది కదా ట్రైన్, అది క్యాన్సిల్ అయిపోయింది. సో రేపు మధ్యాహ్నంకి మళ్ళీ బుక్ చేసుకున్నాము. సో ఇవాళ కూడా నాతో పాటు ఉంటుంది మా చెల్లి హుబ్లీలో. చూద్దాం, హుబ్లీలో మనకి చూడడానికి చిన్న చిన్న ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. సో అది చూస్తే ట్రై చేద్దాము చూడడానికి. సో ఇవాళ నైట్ మాత్రం స్టే మంది హుబ్లీలోనే ఫిక్స్ అయిపోయింది బ్రో, బుక్ చేస్తాను హోటల్ కూడా. హుబ్లీ వెళ్ళే దారి ఎలా ఉంటుందో మీకు అందరికి చూపిస్తాను, రెడీగా ఉండండి. నాతో పాటు ట్రావెల్ చేసేయండి. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు మేము హుబ్లీకి బయలుదేరాం కదా. హుబ్లీ నాకు ఇక్కడ నుండి 291 kilometers ఉంది. 4 hours జర్నీ మాత్రం చూపిస్తుంది. ఏం మరి 4 hours జర్నీ మాత్రం చూపిస్తుంది. 300 kilometers మొత్తం హైవేనే ఏమో. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి బిఫోర్ 5 o'clock నేను అక్కడ ఉండాలి. మధ్యలో లంచ్ బ్రేక్ కి ఆగాలన్నమాట. మేము లంచ్ బ్రేక్ చేయాలి, లంచ్ చేయలేదు, లంచ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి రైడ్. చూద్దాం, మనం ఇప్పుడు దారిలోనే ఉన్నాము. ఇక్కడ మొత్తం చూడండి వ్యూ అదిరిపోయింది. అండ్ మనము నిన్నటి వీడియో మీరు చూస్తుంటే, చిక్మంగళూరు వీడియో చూస్తుంటే మీరు, సో చిక్మంగళూరు చాలా అంటే చాలా బాగుంది. అసలు హిల్ స్టేషన్ ఆ కొండపైన ఎక్కినప్పుడు మాత్రం ఆ మొబ్బుల మీద నుండి వెళ్తుంటే అది తిరిగిపోయింది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మీరు చిక్మంగళూరు వీడియో చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిన వైల్డ్ లైఫ్ భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ నాకు బాగా బాగా అంటే బాగా అప్సెట్ చేసింది. ఒక్క యానిమల్ కూడా కనిపించలేదు నాకు ఆ వీడియోలో. సో అవుతూ ఉంటాయి అలాంటివి, మనం పట్టించుకోకూడదు. సో మనము అలాంటి నిన్నటి వీడియో కొద్దిగా అప్సెట్ అయింది కదా అని చెప్పి వాటి వీడియో మనం చిల్లుగా ఉండాలన్నమాట. లైట్ తీసుకోవాలి, అలాంటి లైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నిన్నటి ప్రాబ్లం నిన్నటిదే, ఇవాళ ప్రాబ్లం ఇవాళదే. రేపటి గురించి మనం ఆలోచించుకుందాము, చిల్లుగా ఉందాము, హ్యాపీగా ఉంటే కానీ మన ఫ్యూచర్ కలగదనమాట. బతికేదే 100 ఏళ్ళు బ్రో, ఆ 100 ఏళ్ళు కూడా బాధపడుతూ బతకడం అవసరమా? ఎంజాయ్ చేయి. నువ్వు మళ్ళీ నీకు ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే, విజిట్ చేయాలనుకుంటే నన్ను నా కామెంట్ లో మెన్షన్ చేయి, నేను వెళ్తాను. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో, ఈ వీడియో లైక్ కొట్టేసి ఈ వీడియో ఫుల్ గా వాచ్ చేయి. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు నేను బెంగళూరు టు పూణే హైవే ఎక్కాను. హుబ్లీ వెళ్తూనే ఉన్నా కానీ మీరు కంగారు పడకండి. ఇక్కడ చూడండి ఆకాశం, ఆకాశం చూడు అదిరిపోయింది. ఆ సూర్యుడు ఆ ముగ్గు అడ్డు రావడము, ముగ్గులు చూడ మెరిసిపోతున్నాయి. ఎవరున్నాడు, ముగ్గులు చూడ మెరిసిపోతున్నాయి. ఇక్కడ ఏదో హాస్పిటల్ ఉంది, ఎస్ఎస్ హాస్పిటల్ అండి. ఓకే, ఇక్కడ కరెక్ట్ గా 1 kilometers ఉంది హుబ్లీ. నేను దిగే టైము. ఇక్కడ చెరుకులు అమ్ముతున్నారా లేకపోతే తీసుకెళ్తారా? చెరుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా? ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అదే పెద్ద పెద్ద ఎడ్ల బండ్లో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనం అడిగాం అనుకోండి, వాళ్ళు ఇస్తారనమాట 1-2. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది, చెరుకు ఫ్యాక్టరీ. అది హుబ్లీ 149 kilometers వస్తుంది. గోవా 360 kilometers ఉంది, 350.
గోవా మనం వెళ్ళాలి, గోవా కూడా వెళ్ళాలి. ఇంకో 2 days లో గోవాలో ఉంటాను నేను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాకు గాలి. ఓకే వెళ్దాం. ఆ, సో ఇప్పుడు నేను జన్నమర అనే విలేజ్ లో ఉన్నాను. అసలు మనము ఇప్పుడు హుబ్లీ వెళ్తున్నాం కానీ యాక్చువల్ గా ప్లాన్ లో ఏముంది తెలుసా? యాక్చువల్ గా ప్లాన్ లో అగుంబే ఉంది. అగుంబే వెళ్ళాలి అసలు. యాక్చువల్ గా అగుంబే అనేది ఒక చిన్న విలేజ్ అనమాట. అది టౌన్ కాదు, సిటీ కాదు, ఏం కాదు, చిన్న విలేజ్. బట్ ఆ విలేజ్ కి వెళ్ళడానికి నాకు భయం వేసింది. ఉనికిపోయా నేను అసలు, అబ్బా ఈ విలేజ్ కి వెళ్ళాలా ఇప్పుడు అని చెప్పి. ఎందుకంటే ఆ విలేజ్ కున్న మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ద ల్యాండ్ ఆఫ్ కింగ్ కోబ్రా అని కూడా పిలుస్తారు. అక్కడ ఎట్టు వెళ్ళినా కూడా కింగ్ కోబ్రాలు ఉంటాయి, పాములు తిరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద పాములు. పాములు అంటే భయం కాదు నాకు, నిజంగా చాలా భయం పాములు అంటే. సో ఇప్పుడు ఆ పాముల మధ్యలో రూమ్ తీసుకొని రూమ్ లో పాము వచ్చేసి ఏమో భయం వేసేసి ఆ గుండె ట్రిప్ క్యాన్సిల్ చేసి ఆ హుబ్లీ వెళ్తున్నాను. హుబ్లీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ అసలు హుబ్లీ కూడా అగుంబే తర్వాత హుబ్లీ కూడా నేను తీసుకున్నాను చాయిస్ కింద. నేను తీసుకుంది మంగళూరు. బట్ మంగళూరు కూడా నేను ట్రావెల్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మంగళూరు టు విజయవాడ ఏం ట్రాన్స్పోర్టేషన్స్ ఏం లేవు. సో బస్సు కానీ ట్రైన్ కానీ ఏం డైరెక్ట్ ఏం లేవు. మంగళూరు నుండి బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఎక్కాలి. సో నేను మా చెల్లికి 2 stops ఇవ్వాలనుకోవట్లేదు. కాబట్టి నేను డైరెక్ట్ ఇంకా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే హుబ్లీ నుండి ఆ, విజయవాడకి డైరెక్ట్ ట్రైన్స్ డైలీ బేసిస్ మీద ఉన్నాయి. అందుకని నేను హుబ్లీ బుక్ చేశాను. బట్ ఇవాళ నైట్ బుక్ చేసిన 7 PM ట్రైన్ నిన్న చూశాను 90% కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పన్నారు, క్యాన్సిల్ చేస్తారు. బట్ రేపటి మధ్యాహ్నం టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఆ టికెట్ వల్ల సో రేపు మధ్యాహ్నం ట్రైన్ ఎక్కేస్తాను విజయవాడకి. ఆ, విజయవాడలో దిగిపోతారు. 14 hours జర్నీ ఉంది. ఓకే మనం ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఒక చేపల చెరువు ఉంది, చూడండి బాగుంది చెరువు. బాగుంది కదా చెరువు. ఓకే. సో గాయ్స్ ఇప్పుడు నేను అంజపురం అని చెప్పి ఒక ఏరియాలో ఉన్నాను. ఇక్కడ చూడండి మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి తెలుసా. ఎందుకు కూడా నాకు కొబ్బరి చెట్లు కనిపిస్తుంది అనమాట. ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లే, కొబ్బరి తోట ఉంది ఇక్కడ పెద్దది. అరటికాయ చెట్లు కూడా ఉన్నాయి కొన్ని. చూడండి మొత్తం కొబ్బరి చెట్లే, చూడండి అన్ని కొబ్బరి చెట్లు. ఇక్కడ ఇది కూడా ఉంది, ఏమంటారు దాన్ని, స్వీట్ కార్న్, కార్న్ కూడా ఉంది. అండ్ కొద్దిగా ఏదో ఉంది, ఎన్ని కొబ్బరి చెట్లు మళ్ళీ. సో గాయ్స్ ఇప్పుడు మేము కదూర్ రోడ్ మీద ఉన్నాము. ఇది ఒక టౌన్ అనమాట, కదూర్. ఈ టౌన్ పేరే కదూరు. ఇక్కడ చూడండి కొబ్బరికాయలు మార్కెట్. సో నాకు తెలియదు మేము ఇలాగ టౌన్స్ లోపల కూడా వస్తామని చెప్పి అనుకోలేదు నేను. బట్ ఒక సిటీ లోపల ఒక టౌన్ లోపలికి అయితే వస్తున్నాము. సో నేను ఇప్పటిదాకా జస్ట్ ఒక 30 kilometers ట్రావెల్ చేస్తాను. టైం వచ్చేసి 12:50 అయిపోయింది. ఈ టౌన్ చూడడానికి బాగుంది, నిజంగా బాగుంది. క్లైమేట్ కూడా నార్మల్ ఉంది, అవసరం ఉంది అన్నమాట. ఇది మెయిన్ సెంటర్ అండి, కదూర్ అని ఉంది ఇక్కడ, KADUR కదూర్. టెంపుల్ ఏరియా అనుకుంటుంది మొత్తం. ఇక్కడ థియేటర్ ఉందిగా, మామూలుగా బ్యానర్లు ఇక్కడ మార్క్ సినిమా టాపిక్ ఫోటోలు అన్ని.
సరే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం. ముందు కొద్దిగా ఇంకా ఏదైనా మంచి అంటే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఏదైనా రెస్టారెంట్ చూసుకొని లంచ్ చేసేద్దాం. టైం ఆల్మోస్ట్ 1 అవడానికి వస్తుంది కాబట్టి చూసి చేద్దాం. గాయ్స్ ఒక హైడ్రేషన్ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ నుండి హంపి మాకు 120 కిలోమీటర్స్ ఉంది. కొద్దిగా దూరం ఉంది, అంటే 120 కిలోమీటర్స్ అంటే పర్లేదు. నా ఎస్టిమేషన్ డిపార్చర్ టైం అంటే ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు ఆల్మోస్ట్ వాళ్ళు 5:56 అయిపోతుందేమో. కొబ్బరికాయ తీసుకున్నాను. చూడండి, హుబ్లీ 205 కిలోమీటర్స్. హుబ్లీ ఇక్కడ నుండి 205 కిలోమీటర్లు అనమాట. నేను ఇక్కడ దాకా రావడానికి 3 అయిపోయింది కరెక్ట్ గా టైము. నేను 12 o'clock స్టార్ట్ అయ్యాను. 12 to 3 అంటే 1, 2, 3 అయింది. 3 hours అయింది. 3 hours నేను 1 hour దగ్గర 45 minutes వరకు నేను లంచ్ బ్రేక్ అండ్ కొద్దిగా చిన్న అక్కడక్కడ ఆగడాలు అది ఇది చేశాను. సో 1 hour కానీ 45 minutes ఎస్టిమేట్. అంటే నేను 100 kilometers రావడానికి నాకు 2 hours పడింది అనుకోండి. ఆల్మోస్ట్ 2 hours పడింది. అండ్ ఇక్కడ నుండి నాకు జర్నీ 2 hours 45 minutes వస్తుంది. అండ్ వచ్చేసి 200 kilometers ఉంది ఎగ్జాక్ట్ గా. గాయ్స్ ఇదిగోండి, నేను హరకిలి అని చెప్పి ఊరు ఉంది, ఇది హరకిలి. అక్కడ నుండి ఈ చెరువు ఉంది చూడండి, ఈ చెరువు నుండి ఇక మొత్తం కొబ్బరి చెట్లే, ఇది మొత్తం కొబ్బరి చెట్లే. అక్కడ కొండలు ఉన్నాయి, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఉన్నాయి ఏమంటారు విండ్ మిల్స్. చూడు అసలు కొబ్బరి చెట్టు లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడైతే. అవసరం ఉంది కదా వ్యూ మాత్రం. ఆ మబ్బు నీలి రంగు ఆకాశం అదిరిపోయింది, చూసుకోవాలి. నేను హుబ్లీకి వచ్చేసాను. ఇదే హుబ్లీ హుబ్లీ రోడ్డు. రావడం టైం 6 అయిపోయింది, 6:12 అయింది. 5 minutes జర్నీ. 4 kilometers డైరెక్ట్ నా రూమ్కి వచ్చిన లొకేషన్. గురించి చెప్పాలంటే రోడ్ ఎలా ఉంటుంది, వెయిటింగ్ అంటూ బట్ చాలా అంటే జస్ట్ 6 hours 300 kilometers జస్ట్ 4.5 hours వచ్చిందంటే ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. పెద్ద హాస్పిటల్ ఉంది, కేఎల్ఈ హాస్పిటల్ అంట. ఇక్కడ
ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ మా చెల్లిని ట్రైన్ ఎక్కడమే, లేకపోతే అసలు ఇది మన లిస్ట్లోనే లేదు. ఓకే, మా చెల్లి ట్రైన్ రేపు మధ్యాహ్నం 1 o'clock ఉంది. నేను రూమ్ కూడా నేను రైల్వే స్టేషన్ దగ్గర తీసుకున్నాను కదా. నాకు రైల్వే స్టేషన్కి జస్ట్ 1.2 kilometers డిఫరెన్స్. ట్రిప్ వెళ్తాం మనం. బీచ్లు గోవా సిటీగా తాగడమేనా, తాగుతానే ఎంజాయ్మెంట్, అది చాలా మంది తెలుసు. బట్ తాగకుండా కూడా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అయితే మనం గోవా ఫస్ట్ అయితే ఇడ్లీ వచ్చింది కదా, ఇక్కడ నుండి నేను దిగి రిలాక్స్ అయిపోయి చిన్న ప్లాన్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ఓకే, చాలా సింపుల్. సో గాయస్, హుబ్లీకి వచ్చిన మెయిన్ పని ఏంటంటే తెలుసు కదా, మా చెల్లిని రైల్వే స్టేషన్ దింపడానికి అండ్ ట్రైన్ ఎక్కించి విజయవాడ పంపించడానికి మాత్రమే వచ్చాము హుబ్లీకి. సో ఇదేమో నా రూమ్ అనమాట. ఇది నా రూమ్ చూసారా, కొద్దిగా లగేజ్ చింతరవందరగా ఉంది. సో నేను లగేజ్ ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేసుకోవాలనుకుంటాను, ఎందుకంటే నాకు ఈజీ దొరుకుతాయి అని చెప్పి నేను అలాగే పెట్టుకొని నీట్గా పెట్టుకున్నాను. ఎప్పుడైతే నేను బయలుదేరుతానో దాని ముందు ఒక అరగంట ముందు కాంటే ఒక గంట ముందు లేచైనా సరే అప్పటికప్పుడు ప్యాక్ చేసుకుంటా, కానీ వచ్చి రాగానే మొత్తం లగేజ్ మొత్తం పడేస్తా. అలా ఉంటేనే నాకు బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, నేను మా చెల్లిని దింపడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. సో మీరు కూడా నాతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, మా చెల్లిని దింపేద్దాం. ఇక్కడికి వచ్చిన జాబ్ కంప్లీట్ చేసుకొని నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానో మీకు చెప్తాను. వెయిట్ చేయి, 2 నిమిషాలు వెయిట్ చేయి బ్రో, ప్రశాంతంగా ఉండు, 2 నిమిషాలు వెయిట్ చేయి, ప్రశాంతంగా ఈ వీడియో చూడు. అప్పుడు దాకా ఒక కామెంట్ చేసేసి, మా చెల్లిని నేను రైల్వే స్టేషన్ దింపేలోపు, నువ్వు రైల్వే స్టేషన్కి వచ్చేలోపు ఒక కామెంట్ చేసి పడేసి. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు మనం వచ్చిన మెయిన్ పని ఆల్మోస్ట్ అయిపోయింది, ఎందుకంటే మా చెల్లి ట్రైన్ ఎక్కేసింది. ఇదే భోగి. సో మా చెల్లిని ట్రైన్ ఎక్కడానికి వచ్చాము హుబ్లీ, ఇప్పుడు ట్రైన్ ఎక్కిచ్చేసాము. సో మన పని అయిపోయింది ఇక్కడికి. బట్ మా చెల్లి చాలా బాగా ఎంజాయ్ చేసిందని అనుకుంటున్నాను. సో మీకు కూడా మీ చెల్లెళ్ళు ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్ళాలని అడిగితే అడిగిన వెంటనే తీసుకెళ్ళండి. మీరు కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు? సో నేను మా చెల్లిని తీసుకెళ్ళినట్టు మీరు కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఓకే, ఒక్క నిమిషం, వాడికి ఏదో గుర్తుకొచ్చినట్టుంది, కొడుతున్నాడు. సో ఇప్పుడు మా చెల్లిని నేను దింపేసా కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి నేను మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోతాను. అండ్ మీ అందరికీ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను రేపు గోకర్ణ వెళ్తున్నాను. గోకర్ణ సో అది ఇక్కడ నుండి జస్ట్ ఒక 150 kilometers ఉంది, 4 hours జర్నీ రేపు. అది ఒక బీచ్, కోస్టల్ ఏరియా, బీచెస్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అక్కడ నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. హుబ్లీలో చూడడానికి అంటూ పెద్దగా ఏం లేవు, జస్ట్ నార్మల్ సిటీ, అంటే సిటీ అండ్ ఒక చిన్న పార్క్ ఒకటి ఉంది. ఆ పార్క్ కూడా నేను విజిట్ చేయాలనుకోలేదు, నార్మల్ ఉంది మొత్తము. గుళ్ళు కానీ అలాంటి పెద్ద కూడా ఏమీ లేవు, జస్ట్ నార్మల్ సిటీ హుబ్లీ. మీకు బంధువులు ఎవరైనా ఉంటే రావడం తప్ప ఇది టూరిస్ట్ కానీ ట్రావెలింగ్ కానీ అలాంటి ఏం లేదు. సో నేను ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ కూడా మా చెల్లిని ట్రైన్ ఎక్కడం మాత్రమే, నేను ట్రావెల్ చేయడానికి కానీ లేకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ రాలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో మనం గోకర్ణకి వెళ్తున్నాం అనేది పక్కన పెడితే, రేపు డేట్ వచ్చేసి 14th of Jan అండ్ ఎల్లుండి వచ్చేసి 15th of Jan. సో 15th of Janకి నేను ఇంటి దగ్గర నుండి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. సో 15th of Jan లోపు నేను గోవా వెళ్ళిపోవాలి. సో నేను అదే ప్లాన్ చేస్తున్నాను, 15th Janకి కానీ లేకపోతే 16th మార్నింగ్ కానీ నేను గోవాలో ఉండాలి. ఎందుకంటే 1 monthలో నేను తిరగాల్సింది 3 states అయిపోతాయి కరెక్ట్గా. సో 10 days ఈ స్టేట్ పెట్టుకున్నా కూడా నాది రేపు కర్ణాటక కంపల్సరీ అయిపోతుంది. నేను వెళ్తుంది కర్ణాటక లాస్ట్, ఇంకా గోకర్ణ. అక్కడ నుండి గోవా చాలా దగ్గర, జస్ట్ ఒక 100 kilometers 150 kilometers అలా ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే, ఇంకా సరే గాయ్స్, ఈ వీడియోకి ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో నేను మీకు అతి గొప్ప విషయాలు ఏం చూపించలేకపోవచ్చు, బట్ నా లైఫ్లో జరిగిన ఒక్కరోజు కూడా మీకు మిస్ చేయాలనుకోవట్లేదు పోస్ట్ చేయడంలో. సో అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ప్రశాంతతతో
ఓపికతో వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. రేపు మనం గోకర్లాగా స్టార్ట్ అయిపోతాం. ఎర్లీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిపోతాను. అండ్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా చెల్లికి బాయ్ చెప్పేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ మీకోసం ఒకసారి బాయ్. మనం వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంటికి. రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయి లగేజ్ ప్యాక్ చేసేసుకుంటాను. రేపు మార్నింగే స్టార్ట్ అయిపోతాను ఎట్టి పరిస్థితుల్లో. ఓకే బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.